లోకం నాగమాధవి గారు కొంచెం బ్రీఫ్ గా మేడం. చాలా తక్కువ సమయం అధ్యక్ష. చూద్దాం మరి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా మన కూటమి ప్రభుత్వానికి ఎచ్చర్ల నెల్లిమర్ల నియోజకవర్గాల మధ్యలో ఉన్న కందివలస గడ్డని కాపాడమని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. పైడి భీమవరం బెల్ట్ లో ఫార్మా కంపెనీలు చాలా వచ్చాయి అధ్యక్ష. ఈ ఫార్మా కంపెనీలు ఎడాపెడా వ్యర్థాలని ఆ గడ్డలకు వదిలేస్తున్నాయి అధ్యక్ష. దాని వల్ల పశువులు చచ్చిపోతున్నాయి. ఇందాల గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా పశువులు చచ్చిపోతున్నాయి. 30-40 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు గర్భసంచులు తీసేస్తున్నారు. దానివల్ల ఎందుకో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇవన్నీ జరుగుతున్నాయి, బానే ఉంది అధ్యక్ష. అతి ముఖ్యమైన విషయం ఇక్కడ సర్వే నంబర్ 61 కందివలస గడ్డ, ఇది ఆక్రమణకి గురవుతున్నది అధ్యక్ష. ఈ ఆక్రమణ గురించి నేను చెప్పడానికి ఈ రోజు 0 Hour లో అడిగాను అధ్యక్ష. ఇది ఏమవుతున్నదంటే అధ్యక్ష, అక్కడ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ని తీసుకొచ్చి అదంతా నింపేసి ఒక ఫార్మా కంపెనీ అక్కడ రోడ్డు వేసింది అధ్యక్ష. దాని మీద గ్రామస్తులు వెళ్ళి అడిగినా ఎన్ని రకాలుగా ఆపినా సిమెంట్ కల్వర్ట్లు కట్టేస్తున్నారు, పైపులు వేసేస్తున్నారు. ఏం అడిగినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించలేదు అధ్యక్ష. 2 జిల్లాల కలెక్టర్లకి అధికార యంత్రాంగాలకి కూడా ఆ గ్రామస్తులు వెళ్ళి మొరపెట్టుకున్నా ఏమీ జరగలేదు అధ్యక్ష. చివరికి హైకోర్టులో కేసు కేసి స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, నీటిపారుదల శాఖ మార్చులు, అలాగే పర్యావరణ డిప్యూటీ సీఎం గారు, అలాగే మన గనుల శాఖ మార్చులు, అలాగే మన రెవెన్యూ శాఖ మార్చులు, వీళ్ళందరూ కొంచెం చొరవ తీసుకొని ఈ WP 18582/2023 రిట్ పిటిషన్ అధ్యక్ష, ఆ ఆక్రమణల్ని తొలగించి అక్కడ మెటీరియల్ ని తీసి వాళ్ళు రోడ్డు కింద వాడుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. అందుకని కొంచెం చేయమని అడుగుతున్నాను అధ్యక్ష.